హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా సినీ పరిశ్రమ వెంటనే స్పందిస్తుంది. బాధితుల్ని ఆదుకునేందుకు సినిమా కళాకారులు ఉదారంగా విరాళాలు అందజేస్తూ ఉంటారు. దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రకృతి విపత్సవాలు జరిగాయి. వీటిలో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సినిమా కళాకారులు తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాలకు హీరోలు జోలెపట్టి స్వయంగా వెళ్లి ప్రజల నుంచి విరాళాలు సేకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అలాంటి పరిస్థితి లేకుండానే సినీ ప్రముఖులే స్వచ్ఛందంగా బాధితులకు సాయం చేస్తున్నారు. ఇటీవలే కేరళలోని వైనాడ్ ప్రాంతంలో వర్షాల వల్ల జరిగిన బీభత్సం గురించి అందరికీ తెలిసిందే. తెల్లవారిలోపు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన విపత్తులో వైనాడ్ ఘటనే అతిపెద్దదిగా చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ వరదల కారణంగా నష్టపోయిన వారికి, నిరాశ్రయులైన వారికి అండగా నిలిచేందుకు సినీ పరిశ్రమ మరోసారి ముందుకొచ్చింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి కాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తమ విరాళాలను ప్రకటించారు. ఇప్పటికే హీరో సూర్య, జ్యోతిక, రష్మిక, నయనతార, ఫహద్ ఫజిల్ లక్షల రూపాయల విరాళాలను ప్రకటించారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి కేరళలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో బన్నీకి ఎంత క్రేజ్ ఉందో కేరళలో కూడా అంతే ఉంది. అందుకే అక్కడి వారికి ఏ ఆపద వచ్చినా సహాయం చేసేందుకు ముందుకు వస్తాడు బన్నీ. ఆ క్రమంలోనే వైనాడ్ బాధితుల కోసం 25 లక్షల విరాళం ప్రకటించారు అల్లు అర్జున్. ఇప్పుడు ఏ భాషలో సినిమా నిర్మించినా దాన్ని పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రాంతీయ భాష చిత్రాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలు కూడా పలు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. వీరిని కూడా అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దానికి కృతజ్ఞతగానే చిరు, చరణ్ కలిసి వైనాడ్ బాధితుల కోసం ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. తాజాగా ప్రభాస్ కూడా బాధితుల కోసం ₹2 కోట్ల విరాళాన్ని ప్రకటించి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.